నేను మీ కల్ట్ ఫార్మర్. ఇవాళైతే ఒక ట్రూ లవ్ స్టోరీ చెప్దామని ముందడికి వచ్చిన. బ్రో పేరు వచ్చేసి వివేక్. వాళ్ళది నిర్మల్ దగ్గరనట. నాయక్స్ అట. నాకు తెలిసిందైతే అదే. బెంగళూరులో జాబ్ చేసేదట. అక్కడ ఆఫీస్లో ఒక పిల్ల పరిచయం అయిందట. ఇది జస్ట్ ఒక 9-10 మంత్స్ బ్యాక్ స్టోరీ. తర్వాత లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. అమ్మాయి వాళ్ళది ఇక్కడ కాదు, వాళ్ళది కర్ణాటక అట. అయితే ఇట్లా పరిచయం ఇద్దరు ఇట్లా మంచిగా క్లోజ్ గా మూవ్ ఆన్ అయిపోయింది. ఇక లవ్ అంటే ఎట్లుంటది, ఇక మన సాఫ్ట్వేర్ నౌకర్ల జాబ్ అంటే అది వేరే ఉంటది. ఇద్దరు లవ్ అండర్స్టాండింగ్ పెరిగింది. తర్వాత వాళ్ళిద్దరు ఏం చేసిందంటే లివింగ్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయినట. లివింగ్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు బ్రోకు విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చిందట. విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక హాస్పిటల్ వచ్చి నార్మల్ చెక్ చేసుకొని మెడిసిన్స్ తీసుకున్నారట. మళ్ళా ఒక 1.5 month తర్వాత మళ్ళీ అటాక్ చేసిందట. బ్రో మళ్ళీ మెడిసిన్ తీసుకున్నారట. థర్డ్ టైం మళ్ళీ ఒక 3 months తర్వాత ఘోరంగా బ్యాక్ పెయిన్ అట్లా బ్రో పోయి కొంచెం సీరియస్ గా టెస్ట్ చేసుకున్న తర్వాత బ్రోకి తెలిసింది ఏంటంటే బ్రోకు బోన్ క్యాన్సర్, అది 2nd stage ఉన్నదట. బ్రో నాకు మెసేజ్ చేసిండు, బ్రోకి తనకు ఒక లవ్ స్టోరీ ఉన్నది, నాకు ఇట్లా బోన్ క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు 2nd stage ఉన్నది, అది ఆపరేషన్ చేసినా కానీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అంటారు. నేను అమ్మాయికి ఏం చెప్పాలి నాకు ఏం అర్థమైతే లేదు. నేను ఇంటికి వచ్చిన ప్రజెంట్ అయితే నేను నిర్మల్లో ఉన్నా. ఆ అమ్మాయి బెంగళూరు ఉన్నది. 5 days నుంచి నాన్ స్టాప్గా కాల్స్ చేస్తాను. కాకపోతే నాకు ఏం చెప్పాను అర్థమైతే లేదు. ఒక చిన్న సజెషన్ ఇవ్వని చెప్పేసి ఆ బ్రో నాకు మెసేజ్ చేసిండు. మీ తరపు నుంచి ఏమైనా సజెషన్ ఉంటే కింద కామెంట్ పెట్టారు. ఆ రియల్ స్టోరీ ఇది. జస్ట్ ఇంత ముందే కాల్ చేసిండు బ్రో. 1 hour ఏమవుతుంది. అది మాత్రం బ్రో స్టోరీ.